ఘనకార్యాన్ని మోసం చేసి సాధించలేం. మంచితనంతోనే అన్ని పనులు ఫలిస్తాయి. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. మనకు కావాల్సిన దానికోసం మనం పోరాటం చేయలేకపోతే మనం కోల్పోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు, కానీ లోకంలో ఉత్తములైన వారు ఓర్పును భూషణంగా ధరిస్తారు. సమాజంలో మనము 2 కారణాల వల్ల గౌరవింపబడతాం. 1 మనకి అధికారం ఉండటం, 2 మన ప్రవర్తన వారికి ఉపయోగకరంగా ఉండటం. వీటిలో అధికారం తాత్కాలికం, ప్రవర్తన శాశ్వతం. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మన చుట్టూ కనిపిస్తున్నవి, మనలో వినిపిస్తున్నవి ఎన్ని ఉన్నా ఎన్ని విన్నా మనకు కావాల్సినది చూడటం, మనం వినవలసినది వినటం, తెలుసుకోవటమే వివేకం. ఈ లోకంలో మోసం చేయటం చాలా సులభం. దానికి కష్టపడే అవసరం లేదు. నమ్మకంగా ఉన్నట్టు నటిస్తే చాలు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆలోచన మంచిదైతే ఆచరణగా చేసుకో. ఆనందం కొద్దిగైనా అందరితో పంచుకో. ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. ఒకరి కష్టాన్ని చూసి చలిస్తే మంచోళ్ళం అవుతాం, అదే ఒకరి కష్టాన్ని చూసి స్పందిస్తే గొప్పవాళ్ళం అవుతాం. అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి ఉండాలి. మనల్ని ద్వేషించే వాళ్లకు మనమేంటో సాధించి చూపించాలి. ప్రతి చోట ఆలోచించటం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవటం అంతే అవసరం. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు. విలువ ఇవ్వని వారితో మాట్లాడకు. అహంకారం చూపే వారితో కలవకు. గర్వంతో తలకెక్కిన వారితో తిరగకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోవు. నోరు అదుపు లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకు. మమకారంతో మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడినా భరించలేము.